హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్. అంటే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అని చెప్పేసి అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. అలాగే మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ కానిస్టేబుల్ మార్క్స్ ప్రిలిమ్స్కి సంబంధించి మార్క్స్ యాడింగ్ కేసు అయితే ఒకటి నడుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం అనమాట. సో ఇదైతే ఫైనల్ హియరింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కేవలం 2 హియరింగ్లు, అంటే ఈ ఫైనల్ హియరింగ్ అయిపోతే జస్ట్ ఫైనల్ జడ్జిమెంట్. కేవలం 2 హియరింగ్లో ఎంటైర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ ఎప్పటి నుంచో ఫైనల్ హియరింగ్ దగ్గరే మనకి ఈ కేసు అయితే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మనకైతే ప్రతిసారి హియరింగ్ డేట్ ఇస్తున్నారు, కానీ ఆ రోజైతే మనకి ఎటువంటి ప్రతివాదనలు అయితే జరగడం లేదు. అట్లీస్ట్ మన కేసు దరిదాపుల్లో కూడా ఉండట్లేదు అనమాట నెంబరు. బట్ ఈసారి నెంబర్ ఏది వస్తుందో అనేది అయితే చూద్దాము. బట్ ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి ఏప్రిల్ 28వ తారీఖు అనగా ఈ సోమవారం రోజు అయితే మనకి వచ్చేసి హియరింగ్ రావడం జరిగిందనమాట మన కేసు. మరి సీరియల్ నెంబర్ ఎంత ఉంది అంటే సీరియల్ నెంబర్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. సీరియల్ నెంబరును బట్టి మన కేసు అట్లీస్ట్ ఈ సోమవారం అయినా హియరింగ్కి వస్తుందా లేదా అనేది అయితే చూద్దాము. యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా ఈ కేసులన్నీ కంప్లీట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ లోపు అభ్యర్థులకు ఇంకాస్త ఊరట కలుగుతుందనమాట. ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ కేసుల విషయాలన్నీ పక్కన పెట్టి కానిస్టేబుల్ మెయిన్స్ మీదే దృష్టి సారించండి. ఎందుకంటే మీరైతే ఒక 2 months బ్యాక్ అయితే చూసుంటారనమాట. ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి కొంత గందరగోళం అయితే గురి కావడం జరిగింది కొంతమంది అభ్యర్థులు. ఈ కేసులని జరుగుతుందా జరగదా అని ఇలాంటి విషయాలు. బట్ ఫైనల్లీ అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో కేసులు ఎన్నున్నప్పటికీ బోర్డు అయితే తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి అభ్యర్థులు అది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారైతే ఈ కేసు విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రస్తుతం 36 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి దాని మీద అయితే ఫోకస్ చేయండి. కేవలం మీ టార్గెట్ మొత్తం కానిస్టేబుల్ మెయిన్స్ మీదే ఫోకస్ చేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్లో సంబంధించి మీ డిస్ట్రిక్ట్లో సంబంధించి ప్రీవియస్ కటాఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ కాంపిటీషన్ ఎంత ఉంది, మేల్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఫీమేల్ కాంపిటీషన్ ఎంత ఉంది అనేసి మనమైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో అయితే వీడియోస్ లింక్ మెన్షన్ చేశాను. ఎవరైనా మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీ జిల్లాకు సంబంధించినటువంటి వీడియోని అయితే చూడండి. మీ జిల్లాలో మీకు ఎంత కాంపిటీషన్ ఉంది, అలాగే మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. అలాగే ఏపీఎస్పీకి సంబంధించి 3 ఈవెంట్స్ అందాజుగా, అంటే ఒక అప్రాక్సిమేట్ వాల్యూతో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది ఏపీఎస్పీకి, ప్రీవియస్గా కటాఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కూడా మనమైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నిటిని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలనుకున్న అభ్యర్థులు అయితే డిస్క్రిప్షన్లో చూడండి. మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. జై హింద్. మళ్ళీ అప్డేట్తో